ఈ ఐపీఎల్ విధ్వంసక బ్యాటింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్. కానీ తొలి క్వాలిఫైయర్ లో ఆ జట్టు బ్యాటర్లు తేలిపోయారు. రెండో క్వాలిఫైయర్ లోనూ బ్యాటర్లు తడబాటు కొనసాగింది. రాజస్థాన్ ముందు నిలిచిన లక్ష్యం 176 పరుగులే. ఈ లక్ష్యం బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న రాజస్థాన్ కు ఏ మాత్రం సరిపోతుందిలే అనుకున్నారంతా. అందుకు తగ్గట్లుగానే మెరుపులతో మొదలైన రాజస్థాన్ రాయల్స్ ఛేదన. కానీ స్పిన్ స్వర్గధామమైన చెపాక్లో అదును చూసి స్పిన్నర్లు దించాడు కెప్టెన్ కమిన్స్. అంతే, కథ మొత్తం మారిపోయింది. ఇద్దరు స్పిన్నర్లు కలిసి 5 వికెట్లు పడగొట్టి మ్యాచ్ను సన్ రైజర్స్ వైపు తిప్పారు. ఇంకేముంది, రాయల్స్ ఇంటికి, సన్ రైజర్స్ ఫైనల్కు. సన్ రైజర్స్ హైదరాబాద్ మూడోసారి ఐపీఎల్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి క్వాలిఫైర్లో కోల్కతా నైట్ రైడర్స్ కు తలవంచిన ఆ జట్టు శుక్రవారం రెండో క్వాలిఫైర్లో 36 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ను ఓడించింది. మొదట సన్ రైజర్స్ 9 వికెట్లకు 175 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ 50 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లో ఆవేష్ ఖాన్ 3.27, బౌల్ట్ 3.45, సందీప్ శర్మ 2.25 సత్తా చాటారు. అనంతరం ఛేదనలో స్పిన్నర్లు షాబాజ్ అహ్మద్ 3.23, అభిషేక్ శర్మ 2.24 విజృంభించడంతో రాజస్థాన్ 7 వికెట్లకు 139 పరుగులే చేయగలిగింది. ధ్రువ్ జురేల్ 35 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్సర్ల సహాయంతో 56, యశస్వి జైస్వాల్ 21 బంతులు 4 ఫోర్లు 3 సిక్సర్లతో 42 మినహా బ్యాటర్లు తేలిపోయారు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆదివారం ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ తో తలబడనుంది. 2016లో ఛాంపియన్ గా నిలిచిన ఆ జట్టు 2018లో రన్నర్ అప్ అయింది. పవర్ ప్లేలో జైస్వాల్ మెరుపు బ్యాటింగ్ చూసిన వారికి రాయల్స్ సులువుగా మ్యాచ్ గెలుస్తుందనే అనిపించింది. మరో ఓపెనర్ క్యాడ్మే తడబడిన యశస్వి స్వేచ్ఛగా బ్యాట్ జుల్పిస్తూ జట్టును ముందుకు నడిపించాడు. భువనేశ్వర్ వేసిన 6వ ఓవర్లో అతడు 19 పరుగులు రాబట్టాడు. దీంతో పవర్ ప్లేలో 51కి 1తో రాయల్స్ మంచి స్థితిలో నిలిచింది. అయితే 8వ ఓవర్లో బంతి అందుకున్న షాబాజ్ యశస్విని అవుట్ చేసి మ్యాచ్ మలుపు తిప్పాడు. ఆ ఓవర్లో రెండో బంతికే సిక్సర్ బాదిన యశస్వి జైస్వాల్ మరో షాట్కు ప్రయత్నించి వెనుదిరిగాడు. ఈ ఓవర్లో బంతి తిరిగిన తీరు చూసి మరో ఎండ్లో పార్ట్ టైం అభిషేక్ను దించాడు కమిన్స్. అతను ఎంతో కీలకమైన సంజు శాంసన్ వికెట్ తీశాడు. మార్క్రమ్ డీప్ మిడ్ వికెట్లో సంజు క్యాచ్ను చక్కగా అందుకున్నాడు. వెంటనే 2 కీలక వికెట్లు పడడంతో స్కోరు వేగం పడిపోయింది. సాధించాల్సిన రన్ రేటు పెరిగిపోయింది. ఒత్తిడికి గురైన పరాగ్ కూడా భారీ షాట్కు ఆడబోయి క్యాచ్ అవుట్ అయ్యి వెనుదిరగాల్సి వచ్చింది. ఈ వికెట్ను షాబాజ్ అహ్మద్ తీశాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకొచ్చిన అశ్విన్ సైతం అతడికే వికెట్ సమర్పించుకున్నాడు. బ్యాటర్లు ఎంత గట్టిగా ప్రయత్నించినా షాట్లు ఆడటం కష్టమని, రాజస్థాన్ గెలవటం కష్టమే అని అప్పుడే అర్థమైపోయింది. ప్రమాదకర హిట్ మేర్ను అభిషేక్ బౌల్డ్ చేయడంతో సన్ రైజర్స్ విజయం దాదాపు ఖరారైపోయింది. అయినా ఒక ఎండ్లో ధ్రువ్ జురేల్ పోరాడాడు. కానీ అతనికి సహకారం కరువు అయిపోయింది. ఎలిమినేటర్లో రాయల్స్ ను గెలిపించిన రోమన్ పోరెల్ ఈసారి తేలిపోయాడు. 3 ఓవర్లో 53 పరుగులు అవసరమైన స్థితిలో నటరాజన్ 1 పరిగే ఇచ్చి పోరెల్ని అవుట్ చేయడంతో రాయల్స్ కు దారులన్నీ మూసుకుపోయాయి. ఆ తర్వాత జూరియల్ కూడా అద్భుతాలు ఏమీ చేయలేకపోయాడు. ఈ సీజన్లో విధ్వంసక బ్యాటింగ్, భారీ స్కోర్లు నమోదు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ మందుకోడిగా ఉన్న చెన్నై పిచ్పై క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయినప్పటికీ దూకుడు తగ్గించకపోవడంతో ఓ మోస్తారు స్కోర్ చేయగలిగింది. ముగింపులో ఆ జట్టు మెరుపులు కొనసాగి ఉంటే స్కోర్ 190 దాటేది. ఆరంభంలో సన్ రైజర్స్ ను బౌల్ట్ గట్టి దెబ్బ తీశాడు. తన బౌలింగ్ లో 1 6, 1 4 కొట్టి ఊపు మీద కనిపించిన అభిషేక్ ను బౌల్ట్ బోల్తా కొట్టించాడు. అయితే 3వ స్థానంలో వచ్చిన త్రిపాఠి 15 బంతుల్లో 37 ఫోర్లు సిక్సర్లతో చెలరేగడంతో స్కోర్ బోర్డు దూసుకెళ్లింది. అయితే మంచి ఊపులో ఉండగా బౌల్ట్ బౌన్సర్ ను అనవసరంగా ఆడి అవుట్ అయ్యాడు త్రిపాఠి. అదే ఓవర్లో మార్కమ్ కూడా వెనుదిరగడంతో సన్ రైజర్స్ 57కి 3తో కష్టాల్లో పడింది. ఈ స్థితిలో హెడ్ కు తోడైన క్లాసెన్ ఇన్నింగ్స్ కు స్థిరత్వం తెచ్చాడు. తన శైలికి విరుద్ధంగా పవర్ ప్లేలో నెమ్మదిగా ఆడిన హెడ్ తర్వాత జోరు పెంచాడు. క్లాసెన్ కూడా సమయోచితంగా షాట్లు ఆడటంతో హైదరాబాద్ మరో వికెట్ కోల్పోకుండా 100కు చేరువైంది. ఈ దశలో 28 బంతుల్లో 34 పరుగులు చేసిన హెడ్ అవుట్ అయ్యాడు. తర్వాత కూడా మరో ఎండ్లో వికెట్లు పడుతున్న క్లాసెన్ దూకుడుగా ఆడి స్కోర్ పెంచాడు. నితీష్ కుమార్, అబ్దుల్ సమద్లను ఆవేష్ ఖాన్ వరుస బంతుల్లో అవుట్ చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన షాబాజ్ అహ్మద్ క్లాసెన్ కు సహకరించడంతో 18 ఓవర్లకు సన్ రైజర్స్ 163కు 6 వికెట్లు కోల్పోయి మంచి స్థితిలో నిలిచింది. చివరికి స్కోరు 190 దాటుతుందనిపించింది. కానీ సందీప్ శర్మ 19వ ఓవర్లో తొలి బంతికే క్లాసెన్ అవుట్ చేశాడు. ఆ తర్వాత మెరుపులే లేకపోయాయి. చివరి 2వ ఓవర్లో సన్ రైజర్స్ 3 వికెట్లు కోల్పోయి 12 పరుగులే చేసింది. ఐపీఎల్ ఫైనల్ చేరటం హైదరాబాద్ ఫ్రాంచైజీకి ఇది 4వసారి. 2009, 2016లో టైటిల్ గెలిచిన ఆ జట్టు 2018లో ఫైనల్లో ఓడింది. ఇందులో 3 సందర్భాల్లో ఆస్ట్రేలియా క్రికెటర్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్లు కావడం విశేషం. ఇంతకు ముందు గిల్క్రిస్ట్ డెక్కన్ చార్జర్స్ 2009, వార్నర్ సన్ రైజర్స్ హైదరాబాద్ 2016 కెప్టెన్గా ఉన్నారు. ఇప్పుడు కమిన్స్ జట్టుకు సారథి.